హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ తమిళనాడు స్టైల్లో బెండకాయ కారకొలంబు అండి. మన ఆంధ్రాలో వచ్చి బెండకాయ అంటారు. బెండకాయ కార పులుసు చేస్తున్నాం. మన ఆంధ్ర బెండకాయ పులుసు చాలా మందికి తెలుసుంటుందండి. కాకపోతే తమిళనాడు స్టైల్లో చేయాలి కదండి. తమిళనాడులో ఒక సీక్రెట్ ఐటెం వేస్తారండి. అదే అండి ఇది వేయడం వల్ల కూర అనేది థిక్గా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుందండి. చాలా మంది బెండకాయ కూర అంటే ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా చేసి చూడండి, ఇష్టంగా చాలా తృప్తిగా ప్రశాంతంగా హ్యాపీగా తింటారండి. ఇలా చేశారంటే ఒక్క ముద్ద ఎక్కువే తింటారండి. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. మన బెండకాయ కార పులుసుకు కావాల్సింది బెండకాయ 1/4 కేజీ, 2 టమోటాలు, చిన్నవి ఎర్రగడ్డలు 2, 1 తెల్లగడ్డ, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే మన కార పులుసుకు మెయిన్ కావాల్సింది చింతపండు. పులుపు ఉంటేనే అది కార పులుసు అనే లెక్క వస్తుంది. కాబట్టి ఇక్కడ నిమ్మపండు సైజు తీసుకున్నాను. ఫైనల్గా మన సీక్రెట్ ఐటమ్, ముందుగా చింతపండు కడిగి నానబెట్టేస్తాము. చింతపండు నానాలి కదా, టైం పడుతుంది. ఆ లోపల మిగిలినవన్నీ చేసుకునే ముందుకు మన టైం సేవ్ చేయాలి కదండి. కాబట్టి ఇలా ఫాస్ట్లో చేయాలి. ఇప్పుడు చింతపండు కడిగి నీళ్ళు పోసి పెడతాం. ఇప్పుడు మన నేత బెండకాయలు కడుక్కునేద్దాం. ఇప్పుడు వీటిని బాగా అలుచుకునేద్దాము. కూరగాయలకి అంగడికి పోతే ఏదో కూరగాయలు తయారైపోతున్నాయండి. కాకపోతే ఇక్కడ బెండకాయలు ఫ్రెష్గా కనిపించినాయి. కాకపోతే చిన్న చిన్న బెండకాయలు కనిపించినాయి. అందుకే ఈసారి కార పులుసు చేసుకుందాము మన తమిళనాడు స్టైల్లో. మనం తిన్నాము, మన ప్రేక్షకులకు తెలియదు కదా ఇట్లా ఉంటుందనేసి, వాళ్ళకి చేసి చూపించినట్లయితుందనేసి ఈరోజు నేను బెండకాయ తెచ్చినాను. చూడండి, చాలా నేత కాయలండి. ఇట్లా నేత కాయలు ఇట్లా చిన్నవి తెచ్చేసి ఇట్నే అండి ఇట్లా బాగా కడిగేసి బట్టతో తుడిచేసి ఇట్నే నూనెలో డీప్ ఫ్రై చేసి పిల్లవాళ్ళకి ఇచ్చినాను. ఇష్టంగా తింటారు, ఉప్పు కారం వేసి. అది కూడా మీకు రెసిపీ చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందాము. అంటే బెండకాయలు చిన్నగా తాలింపు కట్ చేసినట్లు కట్ చేసుకోకూడదండి. మామూలు మన కార పులుసు కట్ చేస్తాం కదా, అలానూ కట్ చేసుకోకూడదు. దీనికి కొంచెం పొడువుగా కట్ చేసుకోవాలి. ఈ బెండకాయ కూరకి చాలా బాగుంటుంది. చూడండి, ఈ సైజులో కట్ చేస్తున్నాను. అంటే ఒక బెండకాయని 3 భాగాలు చేస్తున్నాను. అదే కొంచెం పొడవుగా ఉంటే దాన్ని 4 భాగాలు చేసుకోండి. ఎందుకంటే ఈ బెండకాయ వేయించే ముందరికి కొంచెం చిన్నగా అయిపోతుంది. కాబట్టి నేను ఈ సైజ్ తీసుకుంటున్నాను. ఇంకోటి తినేదానికి బాగుంటుందండి. ఇంకొకటి అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసానంటే బంక వచ్చేస్తుందండి కూర. కాబట్టి అంటు రాకుండా, బంక రాకుండా ఉండాలంటే ఈ మాత్రం తీసుకొని నూనెలో బాగా ఫ్రై చేసినామంటే ఇదైతే బంక రాదు, చాలా టేస్టీగానే ఉంటుంది. ఈ కూర సంగటికి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుందండి. అన్నిటికీ బాగుంటుంది. కాబట్టి ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. బెండకాయ ఐటెంలన్నీ ఇష్టంగా తింటారంటే బెండకాయలు నేను వెరైటీలు కనిపెట్టుకొని ఎందుకు చేస్తానండి. ఇలా పెద్దగానే కట్ చేసుకుంటే బాగుంటుంది తినేదానికి కూడా. మన బెండకాయ కార పులుసు అనేది తమిళనాడులో చాలా ఫేమస్ అండి. చిన్న హోటల్ ఇంకా పెద్ద హోటల్ దాకా కార పులుసు మెయిన్ అండి బెండకాయ. మొన్న మేము తిరువణమలకి పోయినామండి పౌర్ణమికి. అక్కడ హోటల్లో కూడా బెండకాయ కార పులుసు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆ టేస్ట్ మన ప్రేక్షకులకి చూపించాలనేసి ఆ రెసిపీని ఈరోజు మీ ముందుకు తెచ్చాను. ఇదే కార పులుసులో వంకాయ, బెండకాయ, మన అనప గింజలు, ఇంకోటి అండి మన చేదు అంటాం చూడండి, కాకరకాయ కూడా చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాము. ఇందులో నూనె వేసుకుందాము. ఎందుకంటే బెండకాయ బాగా వేయించుకోవాలండి. జిగురు రాకుండా ఉండాలంటే బెండకాయ బాగా వేగాలి. చాలా మంది ఈ జిగురికే ఇష్టపడరు. కాబట్టి ఇలా నూనె వేసి ఫస్ట్ వేయించేసినామంటే జిగురు అనేది పోతుంది. ఇప్పుడు వేసుకునేద్దాము. నూనె వేడెక్కింది. ఈ జిగురు పోవాలంటే సిమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు వేయించుకున్నామంటే జిగురు అనేది పోతుందండి. బెండకాయను బాగా మెత్తగా అవుతుంది. చూడండి, జిగురే కనిపిస్తలేదు వేయించేటప్పుడు. కానీ ఇది వేగుతూ ఉండే లోపల మనం మిగిలిన ప్రాసెస్ అన్నీ చేసుకునేద్దాము. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకునేద్దాం. ఫస్ట్ టమాటో, ఇక్కడ పెద్ద సైజు ఒకటి తీసుకున్నానండి. అది నాటి టమాటో తీసుకున్నాను. చిన్నది ఒకటి తీసుకున్నాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. మీకు కర్రీ ఎక్కువ కావాలంటే టమాటాను రుబ్బి పేస్ట్ లాగా చేసుకున్నారంటే కర్రీ ఎక్కువ వస్తుంది. కాకపోతే నేను ఈరోజు రుబ్బుతా లేదా అలానే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుందాము. మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా ఈ సైజు కట్ చేసుకుంటున్నాను. మన నూనెలో వేయించేటప్పుడు కరిగిపోతాయి. ఇప్పుడు దీన్ని మధ్యలో ఇది కూడా చూసుకోవాలండి. దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇది మాడిపోయిందంటే కూర టేస్ట్ అంతా పోతుందండి. కాబట్టి దీన్ని చూసుకోవాలి, దాన్ని చూసుకోవాలి. ఈజీగా ఉంటుందండి. మీరు ఇది చేసుకున్నారంటే పొద్దున్న టిఫిన్కి చపాతీ చేసుకునేసి ఈ కూరకే చపాతీ చేసుకోవచ్చు, లేదా దోశ చేసుకోవచ్చు.
మధ్యాహ్నానికి ఇది బాక్స్ కట్టుకొని కూడా రైస్ పెట్టుకున్నామంటే మధ్యాహ్నం లంచ్కి అయిపోతుందండి. ఏమైనా కూర మిగిలిందంటే నైట్కి కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి, దోశ కానీ ఇలా వేసుకోవచ్చు. కాబట్టి మీకు మంచి రెసిపీ మీ ముందుకు తెచ్చినాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎనర్జీ వస్తుందండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకి చాలా తెస్తానండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకైతే ఫుల్ ఎనర్జీ అండి, నాకు చెప్పలేనంత ఆనందం కూడా వస్తుందండి. కాబట్టి మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్. ఎర్రగడ్డ కానీ మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, మీడియంగా కట్ చేస్తున్నానండి. దీనికి చిన్న ఎర్రగడ్డలు ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ దగ్గరలో ఎక్కడ చిన్న ఎర్రగడ్డలు నాకు దొరకలేదు కాబట్టి నేను ఇక్కడ పెద్ద ఎర్రగడ్డలు యూజ్ చేస్తున్నాను. చూడండి బెండకాయ కూడా వేగిపోయింది. చూడండి జిగురు కానీ ఏమి కానీ లేదు, ఒక్కొక్క దానికి ఒకటి కూడా అతుక్కోలేదు, బాగా వేగిపోయింది. ఇలా వేయించుకుంటే జిగురు అనేది రాదండి. తాలింపు కూడా అంతే అండి, బెండకాయ తాలింపు చేసేటప్పుడు ఇలా వేయించుకున్నామంటే జిగురు అనేది రాదు. ఈ బెండకాయలు వేరే ప్లేట్లోకి తీసుకునేద్దాము. ఈ పెనంలోనే పులుసు తిరగబోసుకుందాం. ఇప్పుడు ఇందులోనే నూనె వేసుకుందాము. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఆవాలు వేసుకుందాం. కొద్దిగా మెంతులు తీసుకున్నానండి, ఎక్కువ వేయొద్దండి, చేతి వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా మెంతులు ఇందులోనే వేసేసాను. ఇప్పుడు ఆవాలు చిట్లింది, ఎర్రగడ్డ వేసుకుందాము. ఎర్రగడ్డ, కరివేపాకు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇందులోనే తెల్లగడ్డలు వేస్తున్నానండి. ఇక్కడ తెల్లగడ్డలు దంచి వేయడం లేదా, అలానే వేస్తున్నాను. తెల్లగడ్డ ఎందుకు దంచి వేయలేదంటే కారపులుసులోకి గడ్డలు గడ్డలుగా వేస్తేనే అది చాలా బాగుంటుందండి. తినేటప్పుడు పళ్ళు కింద తగిలితే కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి తెల్లగడ్డలు అలాగే వేసుకున్నాను. ఇప్పుడు టమాటా వేసుకుందాము. బాగా మగ్గేదాకా వేయించుకుందాం. ఇప్పుడు రుచికి సరిపోయినంత కలుపు వేద్దాము. అట్లే టమాటాను మగ్గుతుంది, కూరకి సరిపోయినంత వేసేసాను. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గనిద్దాం. A few moments later. ఉప్పు వేయడం వల్ల టమాటా చూడండి బిన్నే మగ్గిపోయింది. ఇంకొంతసేపు మగ్గనిస్తాము. మన బెండకాయ కారపులుసుకి సీక్రెట్ ఐటమ్ అన్నాను కదండి, అదే అండి టెంకాయ. ఇది వేయడం వల్ల కూర చాలా టేస్టీ వస్తుంది. మన తమిళనాడు స్టైల్లోనే కారపులుసు రెడీ అవుతుందండి. కాబట్టి టెంకాయ వేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ పట్టేద్దాము. కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకునే టెంకాయ. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది, బెండకాయ వేసుకునేద్దాం. బెండకాయ వేసుకున్నాక కారపొడి వేసేద్దాం. ఇప్పుడు 1/4 కేజీ బెండకాయకి 1.5 స్పూన్ కారపొడి వేసానండి. ఇందులోనే ధనియాల పొడి అంతా వేసేసిండా నేను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. నేను కారపొడి మిక్స్ చేసి కొట్టుకుంటానండి అన్నీ, కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర కారపొడి సపరేట్, ధనియాల పొడి సపరేట్ అంటే కారం బాగా తినేవాళ్ళు అదొక స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, కారపొడి 1 స్పూన్ వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు 1/2 స్పూన్ కారము 1 స్పూన్ ధనియాల పొడి వాడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది వేగిపోయింది, పాలు వేసుకుందాము. ఇది 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు చింతపండు కూడా వేసి నానబెట్టుకున్నాం కదా, ఈ పులుపు వేసుకునేద్దాం అందులో. ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసేసినాం కదండి, నీళ్ళు చూసి పోసుకుందాము. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాం. బెండకాయ ముందుగా వేయించుకునేసినాం కాబట్టి బిన్నె ఉడికిపోతుందండి. ఇది కూర కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ నీళ్ళు ఇంకొద్దిగా వేసుకోవాలి. చూడండి చాలా గట్టిగా ఉంది కాబట్టి నేను ఇంకొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, రైస్కి కానీ ముద్దకి కానీ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి బాగా ఉడకపెడదాం కొంతసేపు. ఇందులో లాస్ట్ కొద్దిగా ఇంగువ వేసుకుందాము. ఇంగువ కారపులుసులకి చాలా అరోమా ఇస్తుంది. చూడండి కూర అయిపోయింది కదండి, తిరుగుబాత. బెండకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చూడండి ఇంకొక 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే కూర అయిపోతుంది. కాబట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకపెట్టుకుందాం. ఐ ఫ్లేమ్లో ఉడకపెట్టద్దండి, సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడకపెట్టినామంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము టెంకాయ, పులుపు, కారము అన్నీ వేసాం కదండి, అదంతా బాగా బెండకాయకి పట్టాలి. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉడకపెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. 5 minutes later.
చూడండి మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. మన తమిళనాడు స్టైల్లో చేసిన దానికి కూర తిక్కుగా వచ్చింది, మనకు పులుసు ఎక్కువ వచ్చింది. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి మన తమిళనాడు స్టైల్లో బెండకాయ కార పులుసు రెడీ అయిపోయింది. ఈ కార పులుసు దోశకి, ఇడ్లీకి, చపాతీకి, మళ్ళీ సంగటి ముద్దకి చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్లకి బాగుంటుంది. మన బిజీ పీపుల్ ఉంటారు కదండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.